India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st సెంచరీ ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866629883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. విద్యార్థులకు సరైన దారిలో నడిపిస్తూ వాళ్ళ కెరీర్లో ముందుకు తీసుకెళ్తూ చాలా మంచి మంచి సలహాలు ఇస్తున్న ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్ అయినటువంటి బివి సుబ్బారావు గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు టాపిక్ వచ్చేసి జేఈ ఎగ్జామ్ రాస్తారు కదా, రాసిన తర్వాత కొంతమంది పిల్లలకి 100 మార్క్స్ కంటే తక్కువ వస్తాయి కొంతమంది పిల్లలకి. సో అలాంటి వాళ్ళు కొంత డిమోటివేట్ అవుతారు, కొంచెం గివప్ ఇస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, అలా వచ్చిన పిల్లలకి మాత్రమే మనం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనేసి. సో నెక్స్ట్ వాళ్ళు ఎలా తీసుకోవాలి, దీన్ని లైఫ్లో వాళ్ళు ఎలా తీసుకోవాలి ఈ జర్నీని? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, మీరు ఇంకా కొంచెం సౌమ్యంగా చెప్పారు. గివప్ ఇస్తారేమో, డిమోటివేట్ అయిపోయడానికి అవకాశం ఉంది. లేదండి, డిమోటివేట్ అయిపోయినటువంటి వాళ్ళే చాలా మంది ఉంటారు. అదే నా బాధ కూడా. సంవత్సరాల తరబడి జేఈ నీట్లో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో పేరెంట్స్ లక్షల మంది పిల్లల్ని ఇదే ప్రపంచం అని నడిపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా లిమిటెడ్ సీట్స్. ఐఐటీలో ఉన్నవి 17,000 చిల్లర అయితే ఎన్ఐటీలో ఉన్నటువంటివి ఈ IIIT ఇవన్నీ కలిపితే ఒక 30,000 అనుకుంటే, మరి 13 లక్షల్లో పోతే మరి ఈ 30,000 సుమారు ఒక 40,000 45,000 పోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళకి జీవితం లేదా? అదే కదా, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఎబిలిటీస్ లేవా? మరి వీళ్ళకి సక్సెస్ రాదా? అక్కడతో అయిపోయిందా? సో ఇది ఒక ప్రయత్నంగా చూడకుండా ఆ 10 మంది మొత్తం 2 స్టేట్లలో కలిపి సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఒక 1000 మంది 1,500 మందికి సంబంధించి వచ్చేటువంటి దానికోసం మిగిలిన అందరినీ కూడా ఏ విధమైనటువంటి మోటివేషన్ లేకుండా వాళ్ళకి ఒక ట్యాగ్ ఇస్తాము, నువ్వు అన్ఫిట్ అని. అదే, నువ్వు అర్హురాలు కాదు అనేటువంటి ముద్రను వేసేస్తున్నటువంటిది ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. నేనంతే అక్రాస్ ఇండియా వర్క్ చేశాను. సో ఫైనల్గా ఏమిటంటే మరలా ఇక్కడికే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చేసిన కారణం కూడా అదేనండి. సో ఎందుకు అంటే ఈ పిల్లలంతా కూడా ఈ వేల మంది మన తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది పిల్లలు సెల్ఫ్ డిమోటివేట్ అయిపోయి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటానికి. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే అందులో కొంతమంది లిమిటెడ్ ఆపర్చునిటీస్ వైపు ఒక అసంతృప్తితో గడిపేటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. నేను మాత్రమే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే 15 సంవత్సరాల నుంచి 92 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల మీద రీసెర్చ్ చేశాను. అట్లాగే ఇందులో ప్రత్యేకించి నా దగ్గర చదువుకున్న పిల్లలు 10 నుంచి 15 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు రకరకాల ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా మైండ్ సెట్ ఎట్లా ఉంది, రైజ్ అయినటువంటి వాళ్ళు ఎందుకు రైజ్ అయ్యారు, రైజ్ కానిటువంటి వాళ్ళకి వచ్చినటువంటి ప్రతిబంధకాలు ఏమిటి అనేటువంటివి డీప్ అనాలిసిస్, యూనిక్ రీసెర్చ్ చేసింది మనం మాత్రమే. సో దీని గురించి ప్రతిసారి నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఆ 2 సంవత్సరాలకి 11, 12 తరగతుల సంవత్సరాలకు కాకుండా, లేదా ఆ తర్వాత ఇంజనీరింగ్ కాకుండా నేను ఆ భవిష్యత్తుకి బాటలు వేసేటువంటి ఫౌండేషన్ కోసం నేను ఎప్పుడు మాట్లాడే ప్రతి మాట, నేను ఎక్కడ ఏది మాట్లాడినా సరే దానికి ప్రాతిపదిక ఉన్నాయి. చాలా లైఫ్స్ని టచ్ చేసి వాళ్ళ జర్నీస్ని అర్థం చేసుకుని, నా కోణంలో కాదు న్యూట్రల్ కోణంలో అర్థం చేసుకుని. అవునండి, మీ ప్రీవియస్ మనం తీసిన వీడియోస్లో కూడా మీరు పిల్లల మనస్తత్వం, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఆలోచించాలి, పేరెంట్స్ ఏం చేయాలి, టీచర్స్ ఏం చేయాలి, ఇవే మీరు చెప్తారు. సో అక్కడ ఏమిటంటే దీనికి సొల్యూషన్స్ ఎక్కడున్నాయి, పేరెంట్స్ నుంచి ఏ విధమైన సపోర్ట్ అందాలి, టీచర్స్ నుంచి ఏ విధమైన సపోర్ట్ అందాలి, ఆ పిల్లవాడు తన ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఒకరికి వాళ్ళు ఎలా సహాయం చేసుకోవాలి, రాబోయేటువంటి రోజులను ఎలా చూడాలి, ఇప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది నేను కాదండి, నేను హెల్ప్ చేసి ఆ పిల్లవాడు అర్థం చేసుకునేటట్టు చేయటంలోనే
సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. సో దానికోసమే ప్రతిదీ మనం మాట్లాడేటువంటిది. నేను ఇప్పుడే మీకు స్టాటిస్టిక్ చెప్పాను, పర్టికులర్లీ నీటిని పక్కన పెడదాం. నీటిలో తక్కువ మార్కులు వస్తే ఏంటి, దానికి ఉన్న ఆప్షన్స్ ఏమిటనేటువంటి తర్వాత వేరే వీడియో చూద్దాం. ఇది ఎక్స్క్లూజివ్ జేఈకి సంబంధించి. సో ప్రత్యేకించి చాలా మంది ఇప్పుడు రాబోయే అంటే జనవరి లాస్ట్ వీక్ లో ఎగ్జామ్ జరగబోతుంది. సో దీనికి ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోతూ ఉంటుంది. చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో నాకు మాక్ టెస్టులు రాస్తూ ఉంటారు. సో మాక్ టెస్టులు రాసినప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి మార్క్స్ నాకు 100 వస్తున్నాయి, 150 వస్తున్నాయి, 200 వస్తున్నాయి, 250 వస్తున్నాయి, 300కి దగ్గరికి వెళ్తున్నాను అనేటువంటి రకరకాల పిల్లలు ఉంటారు. సో కానీ నిజం ఏమిటంటే ఇక్కడ 120 మార్కులు పైన వచ్చేటువంటి పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. చాలా తక్కువ ఉంటారు. అవును, చాలా తక్కువ ఉంటారు. మరి ఈ తక్కువ వచ్చినటువంటి వాళ్ళు పక్కన పెడితే, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక మంచి వీడియో చేసాం. నాన్న మీ ప్రతి మార్కు నీకు ఇంపార్టెంట్. 150 నుంచి 180కి వస్తే ఏం చేయాలి, 180 నుంచి 200 మధ్యలో ఉంటే నువ్వు ఏం చేయాలి, 200 నుంచి 250 మధ్యలో ఉంటే ఏం చేయాలి, 250 నుంచి 300 మధ్యలో ఉంటే ఎట్లా ఉండాలి, 100కి పైన వస్తే ఏం చేయాలి అనేటువంటి ఒక వీడియో ఎవరు మాట్లాడినటువంటిది. అందరూ ఏం మాట్లాడతారు, నీకు ఎక్కువ మార్కులు రావాలి, మంచి మార్కులు రావాలి. ఎప్పుడైనా ఆ మార్కులు ఎలా రావాలో చెప్పారా, ఆ మార్కులు ఎందుకో చెప్పారా, వచ్చాక ఏం చేయాలో చెప్పారా? సో వచ్చేటప్పుడు అంటే రావటానికి ప్రయత్నం చేసేటటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమించాలో చెప్పారా, ఆ వచ్చినటువంటి ఇబ్బందులు వాళ్ళకి శక్తులుగా ఎలా మారాలో చెప్పారా. సో అది మీకు తెలుసా? రైట్. ఇవి తెలియకుండా, ఇవి చెప్పకుండా ఎవరైనా చూడండి. సో 98% టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలాగో చెప్పరు. నీకు ఇవన్నీ ఇస్తున్నాం మీరు రావాలని చెప్తారు. సో కానీ పిల్లలకి ఆ ఎక్స్పీరియన్స్ రాకుండా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి రాదు. సో అంటే ఆ అర్థం చేసుకోవాలంటే ముందు ఆ ఎక్స్పీరియన్స్ని పాజిటివ్గా మనం ఇవ్వాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ రాకుండా వాళ్ళు ఎక్కడికక్కడ గివ్ అప్ చేసేటువంటి పరిస్థితి వస్తే మీకు ఎట్లాగా, వాళ్ళు ప్రిటెండ్ చేస్తే ఎలా, ఎప్పటికి నేర్చుకుంటారు? సో మెంటల్లీ వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయాలి. మెంటల్లీ వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేయాలి. నేను అందుకే మన మిషన్ కూడా రాబోయే 15-20 సంవత్సరాలలో 2047 వికసిత్ భారత్ రావాలంటే వీళ్ళ పునాదులండి, పిల్లలు పునాదులు. సో వీళ్ళ మీద నిలబడి ఉంటుంది దాని యొక్క స్ట్రెంగ్త్. సో కాబట్టి వీళ్ళకి వచ్చేటప్పుడు పరిస్థితి ఏమిటంటే ఆ మైండ్ సెట్ రావాలి. సో ఆ మైండ్ సెట్ వచ్చి వాళ్ళు సెల్ఫ్ రిలియంట్ అవ్వాలి. ఎవరి ప్రయాణం మీరు శక్తివంతంగా తయారవ్వాలి అంటే సాహిత్ గారు మీ ప్రయాణం మీరే చేయాలి. సో నేను శక్తివంతంగా తయారు కావాలంటే నా ప్రయాణం నేనే చేయాలి. అందులో ఉన్నటువంటి ఆటుపోటును అర్థం చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఆ ప్రయాణంలో నాకున్న వీక్నెస్ నేను అర్థం చేసుకోవాలి. ఆ వీక్నెస్ నుంచి స్ట్రెంగ్త్ వైపు ఎలా మారాలో అర్థం చేసుకోవాలి. నాకున్నటువంటి స్ట్రెంగ్త్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇలా రకరకాల ప్రాసెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ పిల్లవాడు అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తామో ప్రతిరోజు ప్రతి గంట కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక ఎనర్జెటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు అది భారంగా భావించారో ఆటోమేటిక్గా ఇదంతా కూడా దూరం అయిపోతుంది. అయితే కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు, ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేసుకుంటారు. కొంతమంది కొంచెం సున్నితత్వం అయితే ఉంటుంది వాళ్ళకి, తొందరగా అంటే బాధపడిపోవడం లేకుంటే ఏదైనా చేసుకోవాలన్న థాట్స్ వచ్చేయడం. సో వీళ్ళని ఎలా డివైడ్ చేయాలి? సో మీరు సున్నితత్వం అనేటువంటిది ఇప్పుడు ప్రేరేపించినటువంటి సున్నితత్వం. ఓకే. పిల్లలు మామూలుగానండి, పిల్లలు ఎవరో కవి చెప్పినట్టుగా ఒక క్లే లాంటి వాళ్ళు, ఒక మట్టి లాంటి వాళ్ళు. మనం ఎటువంటి బొమ్మను చేయగలమో, ఏ విధంగా అయితే చూడగలమో ఆ విధంగా తయారవుతారు అనేటువంటిది అతి సత్యం అండి. నేను చాలా మందిని చూసా, వీడు ఇలా ఉంటాడు అని ముద్ర వేసిన పిల్లలను చూసి వీడిది కాదు, ఇది నిజం కాదు అని ఆ పిల్లలు తెలుసుకునేటువంటి విధంగా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను చూసా. నేను బలంగా చెప్తా. నేను అందుకే మరింత బలంగా చాలామంది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఎడ్యుకేషన్కి సంబంధించి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ ఎగ్జాంపుల్ చెప్తారంటే ఏనుగు, కోతి, చేప ఈ ఎగ్జాంపుల్ చెప్తారు. చేపకి ఎదటమే వచ్చు, దీన్ని చెట్టు ఎక్కమంటే ఎట్లా ఎక్కుతుంది, రైట్? ఏనికి ఆ శక్తే ఉంటుంది, అది చెట్టు ఎక్కలేదు కదా, అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమే ట్రాస్ అంటారు. ఎవరు చెప్పారు కానీ అది నేను దాన్ని కంప్లీట్గా విభేదిస్తానండి. ఎందుకంటే మనిషి జంతువు లాంటి వాడు కాదు. చేప అనేటువంటిది ఈదుతుంది అంతే, అది పుట్టుకతోనే వస్తుంది.
కానీ మనిషి స్పెషాలిటీనే అది కదా, Yes. మనం ఏదైనా చేయగలం అనేటువంటి స్పెషాలిటీ మనిషిది. ఇది దీన్ని పట్టుకెళ్ళి వానికి అంటే ఎంత దారుణమో చూడండి. అవునవును. సో దీన్ని జంతువులతో సంవత్సరాల కంపేర్ తరబడి చేయకూడదు. దీనిని సంవత్సరాల తరబడి దీన్ని నమ్ముతారు, ఇప్పటికీ నమ్ముతారు. ప్రతి ఒక్కడు కూడా ఎవడికి వాడు వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగు, ఇది అందరికి ఉపయోగపడేటువంటిది కాదు, రైట్. సో ఈ చేపకి ఈదటం వచ్చి తప్ప దాంట్లో పోటీని నేర్పించాలి తప్ప సో చెట్టు ఎక్కిస్తే ఎట్లాగా అనేటువంటి పనికిమాలిన ఎగ్జాంపుల్ చెప్తారు. అవి జంతువులు, అవి స్పెసిఫిక్, ఆ జీవితాంతం కూడా ఆ స్కిల్తోనే బతుకుతాయి. అవి మనిషి అలాంటి వాడు కాదు, మనిషి జంతువు కాదు. మనిషి అనేటువంటి వాడు మారాలనుకునేటప్పుడు మారగలడు. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలకు ముందు చేసిన ప్రయాణం వేరే, 60 సంవత్సరాల తర్వాత చేసిన ప్రయాణాలు, చాలా సామ్రాజ్యాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. మరి ఎలా సృష్టించారు వాళ్ళు? వాళ్ళని నమ్మితే, ఇప్పుడు మనం చాలా మంది ఏంటి 60 సంవత్సరాలు అయితే నా జీవితం అయిపోయింది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, నా జీవితం అయిపోయింది అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చాలా చరిత్రలు చూస్తే 60 సంవత్సరాల తర్వాత చరిత్రలు సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకున్న మైండ్ సెట్ ఏమిటి? ఎగ్జాక్ట్లీ. మరి అది పనికిమాలిన ఎగ్జాంపులే కదా. మిగతా జీవులకి మనిషికి తేడా ఏంటంటే మన బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్. ఎస్. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న స్లైట్ ఏమిటంటే డిఫరెన్స్ ఏమిటంటే అండి, ఒక్కొక్కరికి ఏంటంటే ఒకటి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్కి అనుగుణంగా వీళ్ళు ప్రయత్నం చేసినప్పుడు త్వరగా విజయాన్ని అందుకోగలుగుతారు. ఓకే, అంతేకాని ఇది చెయ్యలేడు అనే ముద్ర మాత్రం వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్ బాల్ ఉందనుకోండి, 6 feet అబవ్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను బాగా ఇంట్రెస్ట్ తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. 5 feet ఉన్నటువంటి అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఖచ్చితంగా 6 feet ఉన్నటువంటి అతనికి కొంత అడ్వాంటేజ్ వస్తుంది. అలాగని ఇతను పనికి రాకుండా పోడు అని కాదు. సో వీళ్ళిద్దరూ సేమ్ అంటే ఎఫర్ట్ పెట్టినప్పుడు అతనికి కొంత అక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ రావచ్చు హైట్ ద్వారా. సో ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి తప్ప దీన్ని జనరలైజ్ చేసేసి వీడు దీనికే పనికొస్తాడు, నువ్వెవరండి చెప్పడానికి? సో పిల్లలు ఏ విధంగా ఎదుగుతారు అనేటువంటిది మనం ఎవరు చెప్పడానికి? సో అదే తప్పు చెయ్యొద్దని మన టీచర్ ట్రైనింగ్లోని, పేరెంట్ ట్రైనింగ్లో చాలా బలంగా చెప్తాం. సో యాజ్ అ టీచర్గా నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? యాజ్ అ పేరెంట్గా మీరు నమ్మకపోతే ఈ పిల్లలు ఇలా మారుతారు, ఇలాంటి స్ట్రెంగ్త్ వస్తుందని ఎవరు నమ్ముతారు? సో ముందు వీళ్ళు కదండి నమ్మాలి. సో ఆ నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వాలి కదా. ఆ నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రయత్నం మొదలు పెట్టేటువంటి విధంగా మనం చేయటమే. మీరు నేను చేసేటువంటిది పిల్లలు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళటమే. అంతకు తప్పించి మనం చేయగలిగినటువంటిది ఏమి ఉండదు. కానీ ఆ ప్రయత్నం చేయటానికి, ఆ ప్రయత్నం చేసేటువంటి క్రమంలో వచ్చేటువంటి కష్టం, నష్టం, దాన్ని అర్థం చేసుకునేటువంటి మనసు ఇవ్వగలిగితే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు చాలా 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 అద్భుతాలు. సో అది ఇంపార్టెంట్. సో అందుకనే నేను ఇప్పుడు చెప్తున్నటువంటిది 30-40 వేల మంది 13 లక్షల్లో పక్కన పెట్టేస్తే మిగిలిన లక్షల మంది ఎవరైతే ఉన్నారో, అంటే 100-120 మార్కుల కన్నా తక్కువ వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి, వాళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఒకవేళ 100 మార్కుల కంటే తక్కువ వచ్చిన పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఇంకా 100 నుంచి ఇంకా 200 వరకు, 150 వరకు సాధించవచ్చు అన్న మోటివేషన్ మనం ఇవ్వాలి. ఎస్. అంటే ఒకటి సాహిత్ గారు, ఇక్కడ ఏమిటంటే ఎగ్జామ్ చాలా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు 100 మార్కులతో ఫస్ట్ ఇయర్లో ఉన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు 250, 300 కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 100 మార్కులతో ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, ఎగ్జామ్ ఇంకా 3-4 వారాల్లో ఉంది, లేదు సెకండ్ షిఫ్ట్ అయితే ఇంకొక 3 నెలల్లో ఉంది, ఏప్రిల్లో ఉంటుంది, రైట్. సో మరి ఈ తక్కువ టైంలో ఇప్పుడు ఆల్రెడీ ఇంత ప్రాక్టీస్ చేసి కష్టపడుతూ 100 మార్కులకి వచ్చుంటే మరి వీడు 200-250కి రావడానికి ఛాన్సెస్ తక్కువ. నేను ఛాన్సెస్ తక్కువ అంటున్నాను ఎందుకంటే సో చాలా మంది ఆ ప్రయత్నం చేసేటప్పుడు సీరియస్ ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. సో దాన్ని ఏమిటనేటువంటిది చూద్దాం, అది ఎలా ఉపయోగించుకోవాలనేది. మనకి కిందసారి చెప్పినప్పుడు ఎప్పుడు కూడా 100 మార్కులు వచ్చినా సరే నువ్వు రేసులో ఉన్నావు, 80 మార్కులు, 60 మార్కులు, 70 మార్కులు అంటే నీకు ఇంకా పనికిరాదు, జేఈ అనేటువంటిది ఇంక నీకు పనికిరాదు, వేరే ఆల్టర్నేటివ్ చూసుకో అని చెప్పాం. సో 100 మార్కులు వచ్చినప్పుడు ఇంకొక 20 మార్కులు పెంచడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదండి, వీళ్ళందరికీ కూడా తప్పులు తగ్గించుకుంటే 20-30 మార్కులు తేడా వచ్చేస్తుంది. మిస్టేక్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, రైట్. నేను అక్కడ అదే చెప్పా, 150కి ఇంకొక 30 మార్కులు పెంచేటువంటి అవకాశం మీ చేతిలో ఉంటుంది. 200కి 220 అంతే తప్ప ఇప్పుడు 150 మార్కులు నువ్వు కష్టపడిపో, నువ్వు చేసే
ఇంత చేసి అంత చేసి అని మన ఇద్దరికి చెప్పడానికి ఈజీయేనండి. పిల్లవాడు బుక్ పట్టుకుని కూర్చునేటప్పుడు వచ్చే కష్టం ఏమిటి, పిల్లవాడు బుక్ పట్టుకుని కూర్చునేటప్పుడు వచ్చేటువంటి డిస్ట్రాక్షన్స్ ఏమిటి, పిల్లవాడు బుక్ పట్టుకుని స్టార్ట్ చేసేటప్పుడు ఆ బేసిక్ కనెక్ట్ చేయడానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మరి వీటిని కూడా మార్చచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో అంత మార్పు అంటే 100 నుంచి 200కి తెచ్చేసుకో, ఆడికి అంత ఈజీ అయితే వాడే తెచ్చుకుంటాడు కదండి. మనం చెప్పవలసింది ఏమిటి సరే రైట్. కానీ ఆ కష్టపడేటువంటి దాంట్లో వచ్చేటువంటి ఆటుపోటును తట్టుకునేటువంటి శక్తి మనం ఇవ్వగలగాలి. సో మరి అదే టైంలో ఆ టైం సరిపోతుందా, 3 వారాల్లో చేయగలడా, 3 నెలల్లో చేయగలడా, అది క్వశ్చన్ మార్క్. అది అందుకనే నేనేమంటున్నానంటే 100 బిలో వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో నాన్న, మీ అందరి కోసం ప్రేమతో చెప్తున్నటువంటిది. సో మీరు మీ లోపం కాదు. ఇక్కడ 2 రకాల పిల్లల్ని మనం చూడొచ్చు. ఈ 2 రకాలు నేను కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్ గా చెప్తాను. ఎవరైతే ప్రయత్నం లేకుండా వదిలేసారో ఒక రకం, రెండో రకం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు రెండో రకం. సో ప్రయత్నం చేయకుండా వదిలేసిన వాళ్ళ గురించి మనం ఏమి చెప్పలేము, ఏమి చేయలేము. జస్ట్ వాళ్ళు ఏదో రాయాలంటే అంతే. అది ఎందుకు పోయింది అనేటువంటిది వేరే విషయాలు మాట్లాడదాం. సో ఇప్పుడు మొదటి రకం ఉన్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అంటే స్టిల్ వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పాపం. నాన్న అలాంటి వాళ్ళ కోసం నేను ప్రాంతం చెప్తున్నా, ఇది మీ లోపం కాదు, మీ సిస్టమ్ లోపం. మీరు ప్రిపేర్ అయ్యేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ యొక్క లోపం. ఆ సిస్టమ్ యొక్క లోపాలను మనం సవరించుకోకపోవటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందే తప్ప మీ లోపం కాదు. డోంట్ బిలీవ్ యు ఆర్ అనేబుల్ టు క్రాక్ ఇట్. సో మీరు అది నమ్మటం మొదలు పెడితే రాబోయే కొన్ని నెలల పాటు లేదా రాబోయే కొన్ని సంవత్సరాల పాటు మీ ఎనర్జీ మీకు తెలియదు. సో ఒకే ఒక్క మాట మీ అందరికీ చెప్తున్నా ప్రేమతో, మీరు ప్రయత్నం చేస్తున్నా అక్కడే ఆగిపోతుంటే తప్పు మీది కాదు, మీ సిస్టమ్ది తప్పు. మీ సిస్టమ్ అంటే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి విధానం తప్పు. ఆ ప్రిపేర్ అయ్యేటువంటి విధానాన్ని మనం మార్చుకోగలిగితే మీరు చూసేటువంటి రిజల్ట్స్ వేరే ఉంటాయి. సో ఇది ఫస్ట్ మీరు గమనించాల్సినటువంటిది రామ్తో చెప్తున్నటువంటి మాట. ఆ సిస్టమ్ని మనం చేంజ్ చేయాలి. మరి ఇప్పుడు ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళలో వచ్చేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, ఒకటి వాళ్ళు బేసిక్స్ వీక్గా ఉండొచ్చు. ఓకే, లేదు కొంతమంది ఏం చేస్తారంటే చాలా రిసోర్సెస్ ట్రై చేస్తూ ఉంటారు, ఇంకా అదని ఇదని ఒక క్లారిటీ ఉండదు. అవును, అంటే కొంతమంది పిల్లలు చాలా బుక్స్, ఒక్క సబ్జెక్ట్ ఉంటే దానికి సంబంధించిన అన్ని బుక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, అండ్ వాళ్ళు అందులోంచి ఏది చదవాలో కన్ఫ్యూజ్ అయిపోతారు లాస్ట్కి. అది కూడా ఒక రీజన్. సో అది చాలా పెద్ద రీజన్. నేను అందుకే మనకి కౌన్సిలింగ్ వచ్చే పిల్లలు కానీ మన ఇన్నో మెంటర్షిప్ అని ఒక ట్రైనింగ్ చేస్తూ ఉంటాం. ఆ ట్రైనింగ్ లో కూడా చెప్పేటువంటి వాటిలో ఇదొక అంశం. నాన్న ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మీ టేబుల్ మీద ఆ ఒక్క బుక్, ఆ ప్రిపరేషన్, ఆ రఫ్ బుక్ తప్ప ఇంకేమి ఉంచుకోవద్దు. మిగిలినవన్నీ పక్కన పెట్టేసేయండి. రైట్. మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇన్పుట్స్ ని క్యాప్చర్ చేస్తున్నట్లయితే మీరు ఏదైనా రిసోర్సెస్, ఆన్లైన్ రిసోర్సెస్ పెట్టుకోండి. స్టార్టింగ్ లో 20 minutes 30 minutes ఆ స్లాట్ లో. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ ప్రిపరేషన్కి వచ్చారో ఇవన్నీ దూరంగా జరిగిపోవాలి. మీ టేబుల్ మీద దానికి సంబంధించినటువంటి బుక్ మాత్రమే, దాని ప్రిపరేషన్కి దానికి రాసుకోవడానికి రఫ్ బుక్కా లేకపోతే నోట్సా, ఇది మాత్రమే ఉండాలి తప్ప వేరేవేమి ఉండకూడదు అని చెప్తాను. ఎందుకంటే అండి అది మనకి మెంటల్గా డీక్లటర్ చేసేస్తుంది ఆ మిగిలినవన్నిటిని కూడా. సో అంటే నా ఫోకస్ ఇదే అనేటువంటిది సబ్కాన్షియస్గా మనమే చెప్పుకున్నట్టు అనమాట అండి. మీరు చెప్పినట్టుగా టూ మనీ రిసోర్సెస్, ఇక్కడ 4 books పెడతారు, ఇక్కడ 4 books పెడతారు, ఏం చేస్తున్నాడో తెలియదు, అందులో మునిగిపోయి ఉంటారు. సో ఇది ఒక డిసిప్లిన్ అండి, ఇది ఒక మేనేజ్మెంట్ సిస్టమ్. మీరు కొంతమంది ఆఫీసెస్కి వెళ్ళినా సరే చూస్తే ఒక టేబుల్ మీద అన్ని గందరగోళంగా ఉంటాయి, వాడి పని కూడా అట్లా, ఇంకా దాని తర్వాత చదవాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో అందుకని మీరు మంచి మాట చెప్పారు, చాలా రిసోర్సెస్ పెట్టుకోవటం వల్ల అదొకటి. నెక్స్ట్ మూడోది ఏమిటంటే అండి టెస్ట్, ఫియర్ ఇన్ టెస్ట్. ఓకే. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఆ టెస్ట్లో మనం ఫెయిల్ అవుతామేమో, నేను రాయలేనేమో, మరి అంటే దానికి రకరకాల రీజన్స్. చదువుతున్న ప్రతి నిమిషం టెస్ట్ గుర్తుకొస్తుంది, లేదా టెస్ట్ రాసేటప్పుడు భయం వస్తుంది. దానివల్ల సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటారు. విన్నానండి. రైట్. ఇదొకటి. ఇంకొక కొంతమంది ఏం చేస్తారంటే పాపం నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ పిల్లల్ని చూస్తే, ఒక రకమైనటువంటి ఎంతో ఒక ఆవేదన వస్తుంది నాకు. ఎందుకంటే పాపం ప్రిపేర్ అవుతూ ఉంటారు, రివిజన్ చేస్తూ ఉంటారు, 3 times 4 times రివిజన్ చేస్తుంటారు, బట్ వితౌట్ పర్పస్ చేస్తుంటారు. సో వితౌట్ పర్పస్ చేస్తూ ఉంటారు.
మరి అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఒక్క రిజల్ట్ తాగిపోదు సాహితి గారు. ఎందుకంటే నా ఆవేదన బాధ ఏంటంటే ఈ పిల్లల్ని చూసినప్పుడు అరే నేను చేస్తూ ఉన్నాను రావట్లేదే అని బాధల్లో ఉంటారు వాళ్ళు అని నమ్మేస్తారు వాళ్ళు. ఓకే నేను క్యాపబుల్ కాదని నమ్మేస్తారు. నేను మొదటి మాట ఏం చెప్పాను, మీ సిస్టమ్ కరెక్ట్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు రివిజన్ చేయటం అంటే కింద సార్ కూడా మనం మాట్లాడుకున్నాం, రివిజన్ అంటే ఏమిటండి, రీరీడ్ కాదు అని చెప్పినప్పుడు మీరు అడిగారు రైట్. సో రీరీడ్ కాదు. సో వీళ్ళు పాపం ఏంటంటే రీరీడ్ చేస్తూ ఉంటారు. సో రివిజన్ అంటే ఏమిటి, సో చివరికి వచ్చేసాము ఎగ్జామ్ టార్గెటెడ్గా మనం ప్రిపేర్ అవుతునేటప్పుడు ఏం జరగాలి, ఎగ్జామ్ ఏమడుగుతుంది, నా దగ్గర ఏముంది, ఈ రెండింటిని ఎలా బ్రిడ్జ్ చేయాలి అనేటువంటి ఆలోచన విధానం వచ్చినప్పుడు వీళ్ళ తప్పులు కూడా ఒప్పుల కింద మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో పాపం ఏమిటంటే వీళ్ళు ఆ గోల్ లేకుండా, క్లారిటీ లేకుండా 2-3 సార్లు ప్రిపేర్ అవుతూ ఉంటారు. పాపం వాళ్ళకి ఏంటంటే రావలసినటువంటి ఇన్సైడ్ సాటిస్ఫాక్షన్ రాదు. ఎప్పుడైతే మీకు ఆ ఇన్సైడ్ సాటిస్ఫాక్షన్ రాదో, మీరు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా, టీచర్స్ ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడు ప్రయాణం ఎలా చేయగలుగుతాడు, కష్టమవుతుంది. సో ఇవి తెలియనటువంటి సమస్యలండి. వీటిని ఎవ్వడూ పట్టించుకునేవాడు లేడు. నేను 2 లక్షలు కట్టాను, 4 లక్షలు కట్టాను, గొప్ప కాలేజు అని జాయిన్ చేసి ఒక రకంగా తెలియకుండా జాయిన్ చేసేటువంటి పాపం పేరెంట్స్ ఏమిటంటే ఇది మంచి ఇవ్వాలని, ఇప్పుడు 4 లక్షలు కట్టి జాయిన్ చేసాడంటే ఎంత మంచిగా పిల్లవాడు తయారవ్వాలని. నేను మీకు అదే చెబుతున్నా, పేరెంట్స్ అందరికీ కూడా మీరు మంచి మనసుతో జాయిన్ చేశారు, కానీ మీకు కొంత అవేర్నెస్ ఉండాలి. 4 లక్షలు కట్టిన తర్వాత ఏం జరుగుతుంది, పిల్లవాడు ఆ 10 మంది కోసం పాకులాడేటువంటి కాలేజీలు మనకు అవసరమా? మన పిల్లవాడు వాడున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వాడిని మోటివేట్ చేసో లేకపోతే వాడిని గైడ్ చేసి ఉండేటువంటి ఇన్స్టిట్యూట్లు కావాలా? మీరు 4 లక్షలు 5 లక్షలు కట్టారు, తర్వాత 2 నెలలకి పూర్తి కన్ఫ్యూజన్తో మీరు ఉన్నారు అంటే దీని ఫలితం ఏమిటి? నేనేమంటానంటే ఏ పేరెంట్ యొక్క లక్ష్యాన్ని నేను శంకించానండి. పాపం వాళ్ళు అందరూ మంచిగా చేయాలని, కానీ వాళ్ళ ఆలోచన విధానం తప్పు, వాళ్ళు తీసుకున్న దారి కరెక్ట్ కాదు. సో చాలా మంది ఏమిటంటే ముందు మీరు మారాలి. మీరు ఒక కాలేజీకి వెళ్ళి మాట్లాడేటప్పుడు మిమ్మల్ని గౌరవించి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారా, రొటీన్గా కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారా, లేదా మీరు 4 లక్షలు ఇచ్చి జాయిన్ చేసిన తర్వాత మీ పిల్లాడితో మీరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉందా? అలాగని పేరెంట్స్ కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే వీళ్ళు అబద్ధాలు చేసి పిల్లల్ని తీసుకొస్తారు. అంటే వీళ్ళు అతి గారాబంతో ఏం చేస్తారంటే వాడికి టార్గెట్ ఫిక్స్ చేయకుండా 10 సార్లు ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు, వాడు డీవియేట్ అవుతూనే ఉంటాడు. సో దానికోసం ఏంటంటే వాళ్ళు మరీ కంప్లీట్ రిజిడ్గా ఉంటారు. నేను ఎప్పుడు చెప్పేది ఏమిటి, పేరెంట్స్ టీచర్స్ని పేరెంట్స్ని వీళ్ళిద్దరూ కలిపి మేనేజ్మెంట్ వీళ్ళు ఇద్దరిని నిందించినప్పుడు ఆ వ్యవస్థ ఏమీ ఉపయోగం ఉండదు. సో వీళ్ళందరూ పనిచేసేటువంటి ఒకదానికే కాబట్టి మన మీద టీచర్స్కి అంతే రెస్పెక్ట్ ఉండాలి, టీచర్స్ మీద మనకంతే రెస్పెక్ట్ ఉండాలి, వీళ్ళిద్దరి మీద ఇన్స్టిట్యూట్కి అంతే రెస్పెక్ట్ ఉండాలి. ఈ విధంగా వ్యవస్థ ముందుకు వెళ్ళినప్పుడు ఇటువంటి సమస్యలు రావు. సో కాబట్టి ఇప్పుడు జేఈకి సంబంధించినట్టు 100 మార్కులకు లేదా 100 మార్కుల కంటే తక్కువ వచ్చినటువంటి పిల్లలు నేను 2 రకాలు చెప్పాను. ముందులోనే గివప్ చేసేటువంటి వాడు గురించి మనం ఏ అసెస్మెంట్ చేయలేం. మీరు కాంపిటీషన్లో పాల్గొంటే కదా మీ గురించి నేను చెప్పగలను, సాహితి గారు మీరు రన్ చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పులు చేస్తున్నారని చెప్పగలను. మీరేమి ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తూనే కాంపిటీషన్ గురించి మాట్లాడుతూనే అంటే దానికి ఎలా అసెస్మెంట్ ఇస్తాం మనం, రైట్? సో వీడిని ఏంటంటే ముందు కాంపిటీషన్లో దించాలి ధైర్యంగా, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఆల్రెడీ కాంపిటీషన్లో ఉన్నవాడి పరిస్థితి ఏమిటి పాపం? ఈ కాంపిటీషన్లో ఉన్నవాడు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇప్పుడు మనం మాట్లాడాం. సో టూ మెనీ రిసోర్సెస్ కానివ్వండి, ఫియర్ ఇన్ టెస్ట్స్ కానివ్వండి, సిల్లీ మిస్టేక్స్ కానివ్వండి, లేదా రివిజన్ అంటే రీరీడ్ చేయటం కానివ్వండి, 10 సార్లు రిపీట్ చేస్తారు పర్పస్ లేకుండా. సో మరి ఇలాంటి కారణాలు ఏదైనా ఉన్నాయా? నేను ఎందుకు అంటున్నానంటే సిస్టమ్ తప్పు అన్నాను. ఆ సిస్టమ్ తప్ప కాదా అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలనేటువంటి పాయింట్స్ నేను చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ. సో మరి ఇలాంటి తప్పులు ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకుందాం. సో ఆ తప్పులు కరెక్ట్ అయితే మీ ఎనర్జీ మీకు తెలుస్తుంది, మీకు వచ్చినటువంటి ఫలితం మీకు వస్తుంది, మీకు రావాల్సిన ఫలితం మీకు వస్తుంది. ఇవి కరెక్ట్ అవ్వకుండా అక్కడ ఫలితం రాదు. ఇవి కరెక్ట్ చేయకుండా నేను అన్ఫిట్ అని అనుకోవటం ప్రమాదం అని చెప్తున్నాను. అంటే పిల్లలు ఏం చేయాలంటారు? ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు ఏదైనా లేకుంటే మాక్ టెస్ట్లు అవన్నీ రాసిన తర్వాత వాళ్ళ మిస్టేక్స్ ని వాళ్ళు పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఏమిటంటే దానికి ఏం చేయాలి, పర్టికులర్లీ జేఈ మెయిన్స్ కి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో చేసాం. 150కి 200కి అలా గ్రేడ్ చేసి
ఇప్పుడు ఎందుకంటే చివరికి వచ్చేసాం కాబట్టి ఎవరికి వాళ్ళు క్లారిటీ రావాలి. అవును. అందరూ ఏంటంటే జనరల్ గా చెప్తారు, నీకు మార్కులు పెంచుకో, ఇంకో 30 మార్కులు పెంచుకుంటారు కానీ ఏం చేయాలో సో కాదు నాన్న, 150 వచ్చినా సరే నువ్వు 50% మార్క్స్ వస్తున్నాయంటే నువ్వు టాప్ 1% లో ఉన్నావు, రైట్? సో మొదట 15,000 మందిలో నువ్వు ఉన్నావు. సో మొదటి 15,000 మందిలో ఉన్నావు అంటే నువ్వు టాప్లో ఉన్నావు. సో దాన్ని నమ్మి ఇంకొక 30 మార్కులు తెచ్చుకోవడానికి మిస్టేక్స్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయని మనం ఆల్రెడీ చెప్పాం, అది క్లియర్గా చెప్పాం. ఇది ఎక్స్క్లూజివ్గా 100 మార్కుల కన్నా తక్కువ వచ్చినటువంటి వాళ్ళు పరిస్థితి ఏమిటి, ఏ విధంగా క్లారిటీ తెచ్చుకోవాలని మీరు అడిగినప్పుడు వీళ్ళు ఏమిటంటే వీళ్ళ ఛాన్సెస్ తగ్గిపోయినాయి, ఇంకా లేవు. ఇక 3 వారాల్లోనే కాబట్టి వీళ్ళు 3 వారాల్లో మార్పులు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళు మార్పులు చేయాలి అంటే ఒక 70-80 మార్కులు పెరగాలి. సో ఆ ఎన్ఐటీకి కనీసం ఎన్ఐటీకి వెళ్ళాలి అంటే, సో ఎన్ఐటీకి వెళ్ళాలి అన్నప్పుడు 70-80 మార్కులు అంటే ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఈ 3 వారాల్లో సాధ్యం కాదు. మరి ఏదైనా ఏప్రిల్కి సాధ్యం అయితే అవ్వచ్చు తప్ప ప్రస్తుతానికైతే సాధ్యం కాదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే వీళ్ళకి క్లారిటీ ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ 12th మార్క్స్, ఈ 12th ఏదైతే చదువుతున్నారో ఈ 12th లో మ్యాక్సిమం మార్క్స్. ఎందుకంటే ఇటు పోయి అటు క్లారిటీ లేనప్పుడు ఏమవుతుంది, మీకు అన్సర్టైన్ గా ఉంటారు, బాధతో ఉంటారు, ఇక్కడ ఎఫర్ట్ పెట్టలేరు. కానీ ఇక్కడ రీచ్ అవ్వగలరు వీళ్ళు కొంచెం దృష్టి పెడితే. సో 12th మార్క్స్ ఇంపార్టెంట్. రెండవది అది చేయలేకపోతున్నారు కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ ఒక 4-5 చూస్ చేసుకోండి. నేను చెప్పను, నేను ఎవరిని ప్రమోట్ చేయను ఇక్కడ. సో ఆ టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ మీకు నచ్చినటువంటివి మీరు గ్యాదర్ చేసి ఆ 5 ఇన్స్టిట్యూట్ని మీరు టార్గెట్ చేయండి, ఆ టెస్ట్లకు ప్రిపేర్ అవ్వండి, రైట్? అది రెండవ పాయింట్. మూడవది ఎంసెట్. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు నెగ్లెక్ట్ చేస్తే మీకు 100 మార్కులకి దగ్గరలో మీరు ఉన్నారు అంటే మీరు కొంచెం ఇప్పుడు కొంచెం కష్టపడితే ఎంసెట్ ఎగ్జామ్ని అర్థం చేసుకోగలిగితే టాప్ 5,000 ఎంసెట్లో మీకు ర్యాంక్ వస్తుంది. టాప్ 5,000లో మీకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది అంటే ఎట్ పార్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎట్ పార్ మీరు రేపొద్దుటి జీవితంలో సెటిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మీ ముందున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్. సో దీని మాయలో పడి లేదా దీని బాధలో పడి వీటిని మర్చిపోవద్దు, వీటిని చూడకుండా మీరు కళ్ళు మూసుకోవద్దు. సో కాబట్టి 12th మార్క్స్ మీద ఆధారపడి ర్యాంకులు సీట్లు ఇచ్చేటువంటివి ఉన్నాయి. 12th మార్క్స్ బాగా వస్తే రేపొద్దున మీకు స్కాలర్షిప్స్ వచ్చేటువంటి అవకాశం కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి, తర్వాత డిసైడ్ అవును ఎక్కడికి వెళ్దాం అనేటువంటిది. ఇప్పుడు మీరు కొంచెం కష్టపడితే సో ప్రైవేట్ యూనివర్సిటీలో మంచిగా ర్యాంక్ వస్తే అక్కడ స్కాలర్షిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మీ ప్రైవేట్ కాలేజ్, మీ చాయిస్ ఏదైతే అది, రైట్? ఇప్పుడు ఎంసెట్ ఒకటి ఉంది. సో ఎంసెట్ని ఏమిటంటే ఇదేదో అంటరాని దానిలాగా దానికి ప్రిపేర్ అయితే ఏదో చిన్న చూపులాగా చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కానీ టాప్ 5,000లో మీకు ర్యాంక్ వస్తే సో మంచి కాలేజీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటే అది కూడా మంచి లైఫ్ని ఇస్తుంది. సో కాబట్టి వీళ్ళంతా కూడా క్లారిటీ తెచ్చుకోవాలండి. ఈ క్లారిటీతో కమింగ్ 4 years కూడా వీళ్ళు డిసైడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి విషయాలు అయితే చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు 100 మార్క్స్ కంటే బిలో వచ్చిన వాళ్ళకి ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళకి ముందున్న అవకాశాలు ఏంటి అనే విషయాలు మనమైతే ఇప్పుడైతే తెలుసుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాటి టాపిక్. ఇంకో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మాయసం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.